సింగపూర్లో నేనైతే మెయిన్గా గమనించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ లోపల డిసిప్లిన్ అండ్ అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఈ కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్క పౌరులు కూడా. దాంతో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ట్యాక్సీ మాట్లాడితే అతడు కొంచెం బై మిస్టేక్ లో దూరం తీసుకొని వచ్చాడు. ఎక్కువ అంటే మేబీ ఒక రౌండ్ ఒక దగ్గర టర్న్ కావాల్సింది టర్న్ కాక ఇంకొంచెం దూరం అయితే, అది జనరలీ నేను ఫస్ట్ టైం నాకు తెలియదు. ఆయన దిగేటప్పుడు చెప్తున్నాడు, ఐ టుక్ రాంగ్ రూట్, దట్స్ ద రీజన్, మేబీ మీకు $2 ఎక్స్ట్రా అయినాయి, భూమి $2 తక్కువ అని అంటాడు. అప్పుడు చెప్పేంత వరకు తెలియదు. అంటే ఇవి చూసి ఏమనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కరి లోపల కంట్రీ మీద అంటే ఈ కంట్రీ నాది అన్న ఒక ఫీలింగ్ చాలా ఉంది. జనరలీ కావాల్సింది అంటే రిసోర్సెస్ కాదు, రిసోర్స్ఫుల్నెస్. ఇక్కడ మన భారతదేశంలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, చిన్న కంట్రీ. అండ్ రిసోర్స్ఫుల్నెస్ అంటే వీళ్ళు వరల్డ్ మొత్తానికి సప్లై చేసే అంటే మేము ఆర్కిటెక్ట్స్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనర్స్ కావచ్చు, ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వీళ్ళు వరల్డ్ మొత్తానికి పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఒక చిన్న కాలువ కావచ్చు, చిన్న లేక్ కావచ్చు, దాన్ని ప్రొటెక్ట్ చేసి, అంటే నేచర్ లేకపోతే ఇండోర్ ఫారెస్ట్ ని క్రియేట్ చేసి, ఇక్కడ సింగపూర్ డోమ్ కానీ చూస్తే అసలు గ్రీనరీని ఏ రకంగా చేయొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ వర్టికల్ గార్డెన్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మనం ఇండియా తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇండియాలో పొల్యూషన్, మీరు ఢిల్లీలో కానీ చూసుకుంటే, ఢిల్లీలో ఇప్పుడు ఈ రోజున దీంట్లో ఒక మనమని చూడలేని పరిస్థితి అట. అంటే లైఫ్ స్పాన్ అంతా పడిపోతూ ఉంది పొల్యూషన్ తోటి. ఈ సింగపూర్ లాంటి ప్లేస్కి వచ్చి అండ్ అసలు గ్రీనరీని ఎట్లా పెంచాలి అండ్ రిసోర్సెస్ ని ఎట్లా కాపాడుకోవాలి, భావి తరాలకి ఎట్లా దీన్ని అట్లాగా అందించాలి, స్వచ్ఛంగా ఎట్లా అందించాలనే దాని మీద ఇండియాకు ఈ సింగపూర్ ను చూసి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేబీ నియోపోలిస్ కావచ్చు, తర్వాత హిమాయత్ సాగర్ దగ్గర గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు, గాంధీ సరోవర్ కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇవన్నిటిని నిజంగా మన గవర్నమెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా చేయవచ్చు. అండ్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, డెఫినెట్లీ సింగపూర్ లెవెల్లో చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ మన టౌన్స్ కూడా ఇలాగే ప్లాన్డ్గా, ఇలాగే గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ని యూజ్ చేసుకుంటూ ఆ రకంగా ఉండబోతున్నాయని తప్పకుండా ఉండబోతున్నాయి.